మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ. ఇక్కడ 2009లో 6, 14 సంవత్సరాల వయసు వాళ్ళు 90% ఎన్రోల్‌మెంట్ జరిగితే, ప్రభుత్వ, ప్రైవేట్ విద్య మళ్ళీ చెప్తాను. జనరల్‌గా స్కూల్ ఎన్రోల్‌మెంట్‌లు. ప్రస్తుతం అది 98.1% కంటే స్వాగతిస్తా ఉన్నాం. డ్రాప్ అవుట్స్‌ని కూడా తగ్గించాలి. 2024 నాటికి 66.8% ఉన్నటువంటిది ఇలా 98.1% అంటే స్వాగతిస్తా ఉన్నాం. ఎడ్యుకేషన్ పట్ల అవగాహన పెరగటం మంచి శుభపరిణామమే. 2009 వెనకబడి బయటున్న బడీడి పిల్లల్ని డ్రాప్ అవుట్స్‌ని కూడా తీసుకొచ్చి ఎన్రోల్‌మెంట్ చేయటం. ఇలా 98.1%కి వచ్చింది. మధ్యాహ్న భోజనం ఈ తెలంగాణ రాష్ట్రంలో బ్రేక్‌ఫాస్ట్ పెడుతున్నారు. మధ్యాహ్న భోజనం పెడుతున్నారు. ఇంకా గురుకులాలు, ఏకలవ్య, ఆదర్శ, మోడల్ స్కూల్స్ ఇవన్నీ కూడా వస్తా ఉన్నాయి. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నదని తెలియజేసుకుంటూ, సో పెద్దలారా, మిత్రులారా, ఇది పరిస్థితి. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నది. రాష్ట్ర సర్వేలు జరుగుతూనే ఉన్నాయి. జాతీయ స్థాయిలో జరుగుతూనే ఉన్నాయి. ఎన్‌జీఓలు పనిచేస్తూనే ఉన్నారు. సో ఇది పరిస్థితి పెద్దలారా, మిత్రులారా. ఈ దీక్ష, పట్టుదల, ప్రణాళిక ప్రకారం బోధన, పరీక్షలో అత్యధిక ఉత్తీర్ణ సాధించడం, ఇంగ్లీష్ మీడియం ఇదే విధంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. సో ఏదైతే ఉన్నదో 75% మంది 9వ తరగతి విద్యార్థులు చిన్న చిన్న కాన్సెప్ట్లు కూడా అర్థం చేసుకోలేని పరిస్థితులు ఉన్నాయి. ఇది ఉన్నది. ట్రిపుల్ ఆర్ ఏదైతే ఉందో గతంలో పెట్టారు, దాన్ని అమలు చేయాలి. సో దేశంలో సుమారు 47% మంది 3వ తరగతి విద్యార్థులు చిన్న కథను కూడా చదివి అర్థం చేసుకోలేని పరిస్థితులు ఉన్నారు. టీచర్స్ అట్లా చెప్తా ఉన్నారు. 36% మంది విద్యార్థులు కూడికలు కూడా చేయలేకపోతున్నారు. 6వ తరగతిలో 6th క్లాస్ పిల్లలు 34% మంది స్థానిక సంస్థలు, మార్కెట్, ఇతర సంస్థల పని గురించి కూడా తెలియట్లేదు. తెలియాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎడ్యుకేషన్ అట్లా చెప్తున్నారు వాళ్ళ టీచర్స్. సో 9వ తరగతి జాతీయ స్థాయిలో 9వ తరగతి 17వ స్థానంలో ఉన్న 9వ తరగతిలో 17వ స్థానం, 6వ తరగతిలో 26వ స్థానం ఉన్నట్లు తెలుస్తూ ఉంది. అంటే రీడింగ్, రైటింగ్ ఏదైతే చదవటం, రాయటం రావటం వల్లనే ఈ రేటింగ్స్ పడిపోతుంది. తెలంగాణ 26వ స్థానంలో, ఆంధ్రప్రదేశ్ 33వ స్థానంలో ఉందట. సో ఇది పరిస్థితి. తెలంగాణ 17వ స్థానం ఉంటే ఆంధ్రప్రదేశ్ 20వ స్థానంలోకి వచ్చిందట ప్రస్తుతం. విద్యాహక్కు చట్టం మరి ఫలాలు ఎడి చేస్తూ ఉన్నాయి. ఇది ఒక భాగం అయితే ఫీజుల నియంత్రణ అనేది చాలా ప్రధానమైంది. దొంగల పడ్డ 6 నెలలకు కుక్కలు మురిగినట్టుగా ఏదైతే ఉన్నదో విద్యార్థి సంఘాలు ఈ ఆల్రెడీ క్యాంపెయిన్ జరిగి అడ్మిషన్స్ జరుగుతూ ఉన్నాయి. అయిపోయిన తర్వాత వీళ్ళు అరుస్తూ ఉంటుంటారు. ఇది పరిస్థితి. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఏదైతే ఉన్నదో ఫీజుల నియంత్రణకు సంబంధించి విద్యార్థి సంఘాలు మేము కూడా ఉన్నామని చెప్పేసి ఫీజులు ఇప్పుడు ఆల్రెడీ మార్చి నుంచే, అసలు నవంబర్ నుంచి స్టార్ట్ చేస్తాడు. 9వ తరగతిలో ఉంటే 10వ తరగతి సిలబస్ మార్చి నుంచి డిసెంబర్ నుంచి స్టార్ట్ చేస్తాడు. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి 3-4 నెలలు ఆ క్లాసులు చెప్తాడు. ఆ పేరెంట్ అక్కడి నుంచి మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒకవేళ మార్చుదామన్నా అప్పులు చేసినా ఫీజులు కట్టడానికి సిద్ధమవుతారు. ఆ ఫీజులు ఏమో అడ్డగోలుగా ఉంటాయి. ఫీజుల నియంత్రణ ఉండదు. సో ఈ పరిస్థితులు అన్నీ ఉంటాయి. ఇక వీళ్ళు ఏం చేస్తారంటే డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు అంటే 6 నుంచి 9 నెలలకు వీళ్ళు విద్యార్థి సంఘాలు మేము కూడా ఉన్నామని పిలుపునిస్తారు. అప్పటికే ఫీజులన్నీ 75% కట్టడం అయిపోద్ది. ఆల్రెడీ అగ్రిమెంట్ సంతకాలు చేస్తారు పేరెంట్స్. లేకపోతే హాల్ టికెట్ దగ్గర ఆపటం, పిల్లల్ని ఎగ్జామ్ రాయకుండా ఆపటం, ఇట్లాంటి రకరకాల పరిస్థితులు ఉన్నాయి. సో మొత్తం ప్రభుత్వ రంగంలోకి వెళ్ళటం ఏదైతే ఉందో అకునూరు మురళి చెప్పినట్టు ప్రభుత్వ రంగంలోనే విద్యా విధానాన్ని అమలు చేసి తప్ప ఈ పరిస్థితి పోదు. ముఖ్యంగా మౌలిక వస్తువులకు సంబంధించి ప్రభుత్వ విద్యని బలోపేతం చేయాలి. స్వాతంత్రం వచ్చిన 2-3 దశాబ్దాలు పోను ఇప్పటిదాకా ఈ 79 ఏళ్ళు, 80 ఏళ్లకు సంబంధించి ఏదైతే ఉన్నదో ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేయడానికే చూస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. పాలకవర్గాలు దీనికి కారణం లేకపోలేదు. ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేయడానికి ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాజ్యసభ, లోక్సభ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, జిల్లా పరిషత్ చైర్మన్లు, సెంట్రల్ బ్యాంక్ చైర్మన్లు వీళ్ళు ప్రభుత్వంలోనే ఉంటారు. వాళ్ళకే విద్యా సంస్థలు ఉంటాయి. అది కేజీ టు పీజీ ఏదన్నా కానీ. దానివల్ల ఆ సమీపంలో ఉన్నటువంటి ప్రభుత్వ విద్యా సంస్థల్ని అసలు లేకుండా చేయడానికి పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. సో తద్వారా ఇదవుతుంది. ఒకవేళ ఎవరైనా బయట ఎవరైనా ఉంటే డబ్బులు తీసుకోవడం పర్మిషన్ ఇస్తూ ఉన్నారు. అడ్డగోలుగా ఉన్నది. ఇది ఎంఈఓ స్థాయి నుంచి అందరూ ఎంఈఓలు, అందరూ డిఈఓలు అట్లా ఉన్నారన్న, అందరూ విద్యాశాఖ అధికారులు చెడ్డోళ్ళను, కొంతమంది మంచోళ్ళు కూడా ఉన్నారు. ఎక్కువ శాతం మంది అట్లాంటి పరిస్థితులను. ఇది ఎంత దూరం వెళ్ళిందంటే గవర్నమెంట్ హై స్కూల్లో 10వ తరగతి పిల్లలకు సంబంధించి అసలు రిజల్ట్ సంగతి దేవుడు, 10వ తరగతి పిల్లలకు సంబంధించినటువంటి పేరెంట్స్ నెంబర్లు ఎక్కడికి వెళ్తూ ఉన్నాయండి? ప్రైవేట్ జూనియర్ కాలేజీలకు వెళ్తూ ఉన్నాయి. అంటే అర్థం చేసుకోండి ఇవాళ రేపు. అంటే ఆ 10థ్లో ఎగ్జామ్స్ రాయకముందే, 10th క్లాస్ కామన్ పరీక్షలు రాయకముందే, హాఫ్ ఇయర్లీ రాయకముందే, ఫ్రీ ఫైనల్ రాకముందే, కామన్ ఎగ్జామ్ రాయకముందే, రిజల్ట్స్ రాకముందే, వాడు ఏ గ్రూప్ తీసుకొని నిర్ణయించుకోకముందే వీళ్ళు ఫోన్ నెంబర్లు తీసుకొని కాంటాక్ట్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళ దగ్గరికి వెళ్ళి కరపత్రాలు అడ్రస్ పెయిడ్ చేసి
ఇంటికి వెళ్ళి కలిసి వస్తూ ఉన్నాయి ప్రైవేటు విద్యా సంస్థలు. ఆ విధంగా ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేసే పరిస్థితి ఉంది. ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలంటే మనం 30% నిధులియమని మొదటి నుంచి అడుగుతా ఉన్నాం. అది కేంద్ర ప్రభుత్వం గానీ, ఇటు రాష్ట్ర ప్రభుత్వం గానీ విద్యా సంస్థలకు నిధులు ఇవ్వాలి. ఆ విధంగా నిధులు ఇవ్వటం ద్వారా ప్రభుత్వ విద్య బలోపేతం అవుతుంది. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. సో ఇంగ్లీష్ మీడియం విద్య పెట్టాలి. ఇప్పటికే బ్రేక్‌ఫాస్ట్ పెడుతున్నారు, మిడ్ డే మీల్స్ పెడతా ఉన్నారు. సో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు భర్తీ చేయాలి. పిల్లలకి అకాడమిక్‌తో పాటు గేమ్స్ అండ్ స్పోర్ట్స్, కల్చరల్ యాక్టివిటీస్ కూడా ఆర్ట్, డ్రాయింగ్, పెయింటింగ్ వాళ్ళ వివిధ రంగాల్లో వాళ్ళని స్ట్రెంథెన్ చేయాలి ఆ ఇంట్రెస్ట్ ఉన్న రంగాల్ని. దాంతో పాటు ఆర్ట్, డ్రాయింగ్, పెయింటింగ్, కల్చరల్ యాక్టివిటీస్‌తో పాటుగా వీలుంటే మార్షల్ ఆర్ట్స్ ఒక క్లాస్‌గా బోధించే కార్యక్రమం చేయాలి. పిల్లలందరికీ ఆత్మరక్షణ అనేది చాలా అవసరం కాబట్టి. ఆ విధంగా మార్షల్ ఆర్ట్స్‌లో వెళ్ళినోళ్ళు దురలవాట్లకు వెళ్ళరు. ఆ విధంగా కూడా ముందుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. ఖాళీగా ఉన్న పీఈటీ, ఫిజికల్ డైరెక్టర్ పోస్టులను కూడా రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా భర్తీ చేయాలి. దాంతో పాటుగా ఏదైతే ఉందో మౌలిక వస్తువుల్లో డ్రింకింగ్ వాటర్‌కి సంబంధించి డ్రింకింగ్ వాటర్ ఉండాలి, వాష్‌రూమ్‌లు ఉండాలి, క్లాస్ రూమ్‌లు ఉండాలి, సరిపడా టీచింగ్ ఫ్యాకల్టీ ఉండాలి, 10వ తరగతి పరీక్షా ఫలితాలు ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ఉండాలి. దాంతో పాటుగా ఏదైతే ఉన్నదో ప్రభుత్వ విద్యను బలోపేతం చేసే కార్యక్రమాలు స్ట్రెంథెన్ చేయాలి. 10వ తరగతి ఫలితాలు రావాలి, ఇంగ్లీష్ మీడియం విద్య ఉండాలి. ప్రైవేట్ క్లాసులు కూడా పెట్టండి. ఆ విధంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. సో ఎక్కడ చూసినా 1, 1, 1, 2, 2, 2, 3, 3, 3, 4, 4, 4 ఇట్లా ఏదైతే ఉన్నదో ఈ ర్యాంకులన్నీ ప్రైవేట్ విద్యా సంస్థలకు వస్తున్నట్టుగా, అవే మొనగాడు స్కూల్స్ అన్నట్టుగా ఇలా తయారైన పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లోకేష్ విద్యాశాఖ మంత్రిగా ఉండి ప్రభుత్వ పాఠశాలల్లో 80-90% దాటిన విద్యార్థులకు సంబంధించి ఏదైతే ఆ పాఠశాల పేరు, ఆ వచ్చినటువంటి స్టూడెంట్ హాల్ టికెట్ నెంబర్, ఆ మార్కులు వేసి ప్రభుత్వం పరంగా యాడ్ చేసి ప్రభుత్వం పేరు కానీ విద్యాశాఖ మంత్రి పేరు లేకుండా ప్రభుత్వ విద్యని బలోపేతం చేసే ఒక కార్యక్రమం ఏదైతే ఉందో, అంటే ప్రభుత్వ స్కూల్లో చదువుకున్నా కూడా వీళ్ళు ఇంత స్థాయిలో రాణిస్తారని చెప్పేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని స్వాగతిస్తా ఉన్నాం. అన్ని రాష్ట్రాలు దీన్ని స్పోర్టివ్గా తీసుకొని ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలి. లేకపోతే ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయకుండా మీరు ప్రైవేట్ రంగాన్ని కప్పచెబితే భవిష్యత్తు 50 ఏళ్ళు, 100 ఏళ్ళు, 1000 ఏళ్ళు వాళ్ళు 3 తరాలకు సంబంధించి చీకట్లో మగ్గే పరిస్థితి ఉన్నది. సో ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేసినప్పుడు అట్టడుగు వర్గాల పిల్లలు, పేద పిల్లలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీ సంబంధించినటువంటి పేదరికంలో మగ్గుతున్నటువంటి పిల్లలే ఇలా ప్రభుత్వ విద్యారంగ సంస్థలకు వస్తూ ఉన్నారు, పెద్ద విద్యా సంస్థలకు వస్తూ ఉన్నారు. సో వాళ్ళ విద్యను మనం దూరం చేసినప్పుడు ఆ తరాలు మగ్గిపోతాయి. చదువుకుంటే వాడు ప్రైవేట్ ఉద్యోగం చేస్తారా, గవర్నమెంట్ ఉద్యోగం చేస్తారా, అగ్రికల్చర్ చేస్తారా, వ్యాపారం చేస్తారా, పరిశ్రమలు చేస్తారా, ఏదో ఒక పని చేసుకొని బతుకుతాడు. చదువు ఇంత విద్య లేనివాడు వింత పశువు అన్నాడు. గరిడేపల్లి సత్యనారాయణ న్యూ లక్ష్య ఆర్గనైజేషన్ కాదు, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్కి సంబంధించిన ఐడియాలజీ ఉన్నటువంటి ఇతర నాన్ పొలిటికల్ ఆర్గనైజేషన్స్ కాదు. ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఉన్న మాట ఇది. అందుకోసం పశువు కూడా కాదు, వింత పశువు అన్నారు. అందుకోసం వీటిని మనన చేసుకొని సరిదిద్దుకొని ముందుకెళ్లాల్సి వస్తుంది. ప్రభుత్వ విద్యని బలోపేతం చేయడం ద్వారా మాత్రమే ఈ దేశాభివృద్ధికి బాటలు పడితే తప్పితే అందిన కాడికి అప్పలంగా ప్రైవేట్ రంగానికి దోచిపెట్టే కార్యక్రమం. అంటే ప్రైవేట్ రంగం అంటేనే అది విద్యారంగమే కాదు, ఏ రంగమైనా ప్రాఫిట్స్ ఆధారంగా నడుస్తూ ఉంటాయి. సో దాని నుంచి మనం ఎక్స్పెక్ట్స్ ఏం చేయలేం, అంచనాలు ఏం లేవు. అందుకోసం ఇంగ్లీష్ మీడియం విద్య, 10వ తరగతి పరీక్ష ఫలితాలు, సరిపడా టీచర్స్, సరిపడా మంచినీళ్ళు, వాష్రూమ్లు, మంచి ఫెసిలిటీస్, మంచి అకాడమిక్కి సంబంధించి, నాన్ అకాడమిక్ సంబంధించిన యాక్టివిటీస్ ఆ విధంగా ముందుకెళ్లాలని తెలియజేసుకుంటూ, సో గేమ్స్ అండ్ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, అథ్లెటిక్స్తో సహా పీఈటీ, ఫిజికల్ డైరెక్టర్ల ద్వారా, పీఈటీల ద్వారా దాన్ని స్ట్రెంథెన్ చేయాలి. ఆర్టు, క్రాఫ్టు, ఇంకా డ్రాయింగు, పెయింటింగు, లైబ్రరీ ఉండాలి. అన్నింటినీ చేసుకుంటూ ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా రిజల్ట్స్ని ఇప్పుడు 6వ తరగతి వాడు ఎల్కేజీ వాడికి కంప్యూటర్ శిక్షణ అట, 6వ తరగతి 10వ తరగతికి వస్తేనే కంప్యూటర్ అవసరం లేదు. ఐఐటి, IIIT పేరుతోని ఇలా ప్రైవేటు వ్యాపార సంస్థలు, విద్యా సంస్థలు వ్యాపార సంస్థలు అయిపోయినాయి. సేవా రంగం కాదు, అది వ్యాపార రంగం అయిపోయి ముఖ్యంగా ఇలా అట్టడుగు వర్గాల పిల్లల జీవితాలు ఇదైతే ఉంది. క్యాంపెయిన్ చేస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఆర్టీసీ బస్ ఫ్రీ ఇస్తేనంట అందరు ఫ్రీగా జర్నీ చేస్తున్నారట. ప్రైవేట్ స్కూల్స్కి అయితే పంపిస్తున్నారట. ప్రభుత్వ పాఠశాలకు ఎందుకు పంపించలేదని గవర్నమెంట్ టీచర్స్ అడుగుతూ ఉన్నారు. హెడ్ మాస్టర్లు, టీచర్లు, విద్యా కమిటీ చైర్మన్లు, వార్డు మెంబర్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మున్సిపాలిటీలో కౌన్సిలర్లు, కార్పొరేషన్లో కార్పొరేటర్లు, వీళ్ళంతా నీతి సూక్తి ముక్తావళి చెప్పేటువంటి ప్రజాప్రతినిధులు, టీచర్స్ వీళ్ళంతా కూడా ముందు వాళ్ళ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో చేర్పించండి. మీకు నచ్చినటువంటి గవర్నమెంట్ స్కూల్లో చేర్పించండి. ఆ విధంగా విద్యాబుద్ధులు నేర్పించండి. మీ పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో ఉండాలి కానీ, మీ పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో ఉండరు, ప్రైవేట్ స్కూల్లో ఉండాలి కానీ పేదల పిల్లలు మాత్రం అక్కడే ఉండాలన్నటువంటి కల్చర్ ఎటువైపు తీసుకుపోతూ ఉంది. కనీసం చాక్పీస్ డబ్బాలు కూడా తీస్తారు. కొన్ని హాస్టల్ పిల్లలకి సంబంధించి మ్యాథమెటిక్స్ అండి, లెక్కలు, ఆ టెక్స్ట్ బుక్ చూసుకోవాలి కదా లెక్కలు చేయాలంటే. ఎప్పుడు ఇస్తారండి? ఎదవ గవర్నమెంట్లు ఇవి.
గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం, అంతకుముందు ఉన్నటువంటి కాంగ్రెస్, ఇంకా తెలుగుదేశం ప్రభుత్వం, ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ పిల్లలకి నవంబర్ దాకా టెక్స్ట్ బుక్ ఇయ్యరండి? జూను, జూలై, ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు 6 నెలల దాకా లెక్కలు టెక్స్ట్ బుక్ ఇయ్యకపోతే కొంతమందికిచ్చి మిగతా ఒక క్లాస్‌లో 30 మంది ఉంటే 20 మందికో, 21 మందికి ఇచ్చారు. 9, 10 మంది పిల్లలకి లెక్కలు టెక్స్ట్ బుక్ ఇవ్వలా. ఎట్ట చదువుతారు టెక్స్ట్ బుక్సే ఇవ్వకపోతే? మళ్ళీ ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేస్తున్నానంటే మీటింగులకేం తక్కువ లేదు. సో, మళ్ళీ ఈ టీచర్లు చాలామంది టీచర్లు మంచోళ్ళు ఉన్నారు. కొంతమంది టీచర్లు సైడ్ బిజినెస్‌లు, గిరిగిరులు, వడ్డీ వ్యాపారులు, చిట్టీలు కట్టుడు, అదేవిధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, వాళ్ళ వ్యాపకాల్లో వాళ్ళున్నారు. సో, ఇది పరిస్థితి పెద్దలారా, మిత్రులారా. 10,000 తీసుకొని చెప్పే ప్రైవేట్ స్కూల్ టీచరు సెల్ ఫోన్ ఆడబెట్టేస్తాడు. వీళ్ళకి మాత్రం 24 గంటలు సెల్ ఫోన్ చేతిలోనే ఉంటుంది. గవర్నమెంట్ ఉపాధ్యాయులకు సంబంధించి సైడ్ బిజినెస్‌లు ఉంటాయి. మరి పిల్లలకి ఏం పాఠాలు చెప్తున్నారు అనేది ప్రశ్నార్థకంగా ఉంది. ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడానికి టీచర్లే కారణమన్నాను. వన్ ఆఫ్ ద రీజన్ వాళ్ళు కూడా అని చెప్తా ఉన్నాను. దాంతో పాటుగా పేరెంట్స్ యొక్క అడగోలుతనం వల్ల కూడా వాళ్ళ ఫీజులు అడ్డగోలు పెంచుతున్నారు. ప్రభుత్వ విధి విధానాలు స్పష్టంగా ఉండాలి. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ, సో పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్ రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ అనాలి పెద్దలారా, మిత్రులారా.